హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ హర్ష. వెల్కమ్ టు మై ఛానల్ క్రిప్టో తెలుగు. సో హాయ్ గైస్, ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. సో ఈరోజు వీడియో మూమెంట్ బ్లాక్ చైన్ గురించి ఆర్ మూమెంట్ ల్యాబ్స్ గురించి డిస్కస్ అవుతున్నాం. సో అన్ని డీటెయిల్స్ వీడియో ఉంటే సో వీడియో ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. అంతకన్నా ముందు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ బటన్ చేయండి, కామెంట్స్లో మీ ఒపీనియన్ ఫీడ్బ్యాక్ మెన్షన్ చేయండి. ఈ వీడియో లైక్ వచ్చేసి 500 likes, సో వెంటనే లైక్ బటన్ క్లిక్ చేసేయండి. సో లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్, ఫస్ట్ థింగ్, మూమెంట్ వచ్చేసి ఒక సింపుల్ టర్మ్స్లో చెప్పాలనుకుంటే ఈజ్ ఎ నెట్వర్క్ ఆఫ్ మాడ్యులర్ మూవ్ బేస్డ్ బ్లాక్ చైన్. సో అంటే మల్టిపుల్ చైన్స్ని ఇది లింక్ చేస్తుంది, దట్ ఆన్ మూవ్ బేస్డ్ బ్లాక్ చైన్స్ లైక్ సూయి నెట్వర్క్ అయిపోయింది, యాప్టోస్. సో అవన్నిటిని కలుపుతూ ఒక నెట్వర్క్ అనేది వీళ్ళు ఫామ్ చేస్తున్నారు. సో ఈ ప్రాజెక్ట్ గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారంటే వీళ్ళు రీసెంట్గా $38 million వర్త్ ఆఫ్ ఫండింగ్ రౌండ్స్ అనేది క్లోజ్ చేశారు. అండ్ దాని తర్వాత బైనాన్స్ కూడా దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసిందని చెప్పేసి అనౌన్స్ చేశారు. సో రెండు కూడా బ్యాక్ టు బ్యాక్ 1 week గ్యాప్లో వచ్చేసాయి. అండ్ వీళ్ళ టోటల్ ఫండింగ్ తీసుకున్నట్లయితే అరౌండ్ $41 million వర్త్ ఆఫ్ ఫండింగ్ రౌండ్, నాట్ ఇంక్లూడింగ్ బైనాన్స్. సో బైనాన్స్ ఎంత ఇన్వెస్ట్ చేసిందో రివీల్ చేయలేదు, బట్ టోటల్ కంబైన్ తీసుకుంటే మోర్ దాన్ $42 million వర్త్ ఆఫ్ ఫండింగ్ అనేది మూమెంట్ ల్యాబ్స్ అనేది రేజ్ చేసింది. సో ఇప్పుడు మీరు ఇందులో ఎలా ఇన్వాల్వ్ అవ్వచ్చు? సో వీళ్ళ మూవ్ టోకెన్ ఏదైతే ఉందో రైట్ నో ఇప్పుడు టెస్ట్నెట్లో మీరు టెస్ట్నెట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ వాళ్ళ గ్యాలక్సీ క్యాంపెయిన్లు కూడా కంప్లీట్ చేయొచ్చు. రెండు కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. అండ్ ఇట్ ఈస్ టోటల్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ గైస్. ఇందులో ₹1 కూడా ఇన్వెస్ట్మెంట్ లేదు. ఇన్ కేస్ ఇఫ్ యూర్ లక్కీ మేబీ స్మాల్ ఎయిర్ డ్రాప్ వచ్చే ఛాన్స్ ఉంది. సో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ థింగ్, వీళ్ళ గ్యాలక్సీ క్వెస్ట్ కంప్లీట్ చేయడం వెరీ వెరీ సింపుల్. సో దీంట్లో వీళ్ళ పేజ్ లింక్ కింద డిస్ప్లేలో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి క్లిక్ చేసి డైలీ టాస్క్ అనేవి 2 ఉన్నాయి. సో బేసికలీ ఏదో ఒక పేజ్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఎవ్రీ డే మీరు 5 points క్లెయిమ్ చేయొచ్చు. దెన్ సెకండ్ టాస్క్ లెఫ్ట్ సైడ్లో క్లిక్ చేసే ఇది కూడా డైలీ టాస్క్. సో దీన్ని క్లిక్ చేసి ఎవ్రీ డే ఓటింగ్ వేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఓట్ వేసేసి బ్యాక్ వచ్చి వెరిఫై చేసేసి ఇక్కడ కూడా మీరు 5 points ఎర్న్ చేయొచ్చు. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఒక 10 points 2 వీడియోస్ ఉన్నాయి. ఆ 2 వీడియోస్ జస్ట్ మీరు వాచ్ చేసి క్లోజ్ చేసి 10 points అనేది మీరు ఇక్కడ క్లెయిమ్ చేసుకోవచ్చు. సో టోటల్ వచ్చేసి గ్యాలక్సీలో 20 points క్లెయిమ్ చేస్తాం. అండ్ ఎవ్రీ డే 2 డైలీ క్వెస్ట్ ఉంటాయి, 5 points ఈజ్. టోటల్ మీరు ఎవ్రీ డే 10 points అనేది అక్యుములేట్ చేయొచ్చు. సో ఇది ఫస్ట్ థింగ్. సో గ్యాలక్సీ క్వెస్ట్ అనేది ఎవ్రీ డే కంప్లీట్ చేస్తూ కొంచెం పాయింట్స్ అక్యుములేట్ చేసుకోండి. ఎందుకంటే గ్యాలక్సీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫ్యూచర్లో ఎయిర్ డ్రాప్ వచ్చే ఛాన్స్ ఉంది. సో మేబీ ఇది వీళ్ళ ఓన్ టోకన్ ఉంటేనే మెయిన్ నెట్ లాంచ్ అవుతుంది కాబట్టి మేబీ దట్ ఈజ్ వన్ అడ్వాంటేజ్. సో ఇప్పుడు సెకండ్ థింగ్ ఏంటంటే వీళ్ళ టెస్ట్నెట్ అనేది లైవ్ వెళ్ళింది. సో ఆ టెస్ట్నెట్లో ఎలా పార్టిసిపేట్ చేసి చెప్తాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు రైజర్ వ్యాలెట్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి క్రోమ్లో. సో వన్స్ ఈ వ్యాలెట్ ఇన్స్టాల్ చేసుకోగానే సెటప్ చేసుకోండి. మీ సీడ్ ఫ్రేజెస్ ఎంటర్ చేసి పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని డన్ కొట్టండి. దాని తర్వాత వ్యాలెట్ అనేది లాగిన్ అవ్వండి. ఇది టెస్ట్నెట్ ఎర్లీ స్టేజ్లో ఉంది గైస్, వీళ్ళు ఫుల్ ఫ్లెజ్గా కూడా అనౌన్స్ చేయలేదు. సో చాలా ల్యాగ్స్ అండ్ చాలా స్లోనెస్ ఉంది. సో దాన్ని గుర్తుపెట్టుకోండి. సో 2 waysలో మీరు ఫాసెట్స్ అనేది ఎర్న్ చేయొచ్చు. ఫస్ట్ థింగ్, మీ వ్యాలెట్లోనే ఫాసెట్ బటన్ ఉంటుంది, ఆర్ ఎల్స్ దిస్ స్పెసిఫిక్ ఫాసెట్. సో ఇక్కడ మీ వ్యాలెట్ అడ్రస్ కాపీ చేసుకొని మూవ్ వ్యాలెట్ అడ్రస్ ఇక్కడ M2లో పేజ్ చేయండి. సో M1 M2 రెండు ఉంటాయి. సో M2లో పేజ్ చేసి మీకు ఇన్ కేస్ ఎర్రర్ వస్తే మళ్ళీ ట్రై చేయండి. అండ్ ఈవెన్ మీరు వ్యాలెట్లో కూడా ఇక్కడ ఫాసెట్ బటన్ క్లిక్ చేసి మళ్ళీ ట్రై చేయండి. నేను ఒక 4 to 5 times ట్రై చేశాక నాకు M2 డెఫినెట్లో 1000 మూవ్ టోకన్స్ అనేవి క్రెడిట్ అయ్యాయి. సో వన్స్ ఈ టోకన్స్ రాగానే మీరు రేజర్ డెక్స్లోకి వెళ్ళేసి స్వాప్ చేయొచ్చు. సో ఇది కూడా చాలా స్లో ఉంది. ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ కొట్టేసి రేజర్ వ్యాలెట్ అనేది కనెక్ట్ చేయండి. అండ్ వన్స్ ఇక్కడ వ్యాలెట్ కనెక్ట్ చేయగానే మీరు స్వాప్ బటన్ యూజ్ చేసి ఇక్కడ మూమెంట్ టోకన్స్ని USDT ఆర్ ఎనీ అదర్ టోకన్కి స్వాప్ చేయొచ్చు. రైట్ నో స్వాప్ అనేది చాలా టైం పడుతుంది ఫెచింగ్ అవ్వడానికి, కొంచెం స్లోనెస్ ఉంది. సో వన్స్ అది వర్కింగ్ అవ్వడం స్టార్ట్ అవగానే మీరు స్వాప్స్ కూడా చేసి కొంచెం టెస్ట్నెట్లో ట్రాన్సాక్షన్ చేయొచ్చు. సో అంతే గైస్, వెరీ వెరీ సింపుల్. సో హార్డ్లీ 2 minutes టైం పడుతుంది. గ్యాలక్సీ అయితే కష్టంగా చేయండి. టెస్ట్నెట్ మీరు స్కిప్ చేసినా నో ప్రాబ్లం, బట్ గ్యాలక్సీలో వీళ్ళు పాయింట్స్ అనేది ఇస్తున్నారు కాబట్టి దాట్ విల్ బీ ఆఫ్ సమ్ యూజ్. సో డెఫినెట్లీ ఇది ట్రై చేయండి, పాయింట్స్ అక్యుములేట్ చేయండి ఎవ్రీ సింగిల్ డే. సో రైట్ నో వల్ల జీలీ క్వెస్ట్ అనేది డౌన్ అయి ఉంది. సో వన్స్ అది రాగానే నేను ట్విట్టర్లో దాని గురించి కూడా పోస్ట్ చేశాను. సో అది గైస్ ఈ వీడియో ఆల్ అబౌట్ మూమెంట్. సో ఈ వీడియో మీకు కొంచెం హెల్ప్ఫుల్ ఉంది. ఛానల్ కొత్త క్వశ్చన్ ఆ వీడియో నచ్చిన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఇంకా డౌట్స్ క్లారిఫికేషన్ ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో దట్స్ ఆల్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.